అనగా రామప్రసాద్ గారు నమస్కారం. నమస్తే. జనసేన తెలుగుదేశం అలయన్స్కు సంబంధించి రాజకీయ పరిస్థితులను చూస్తూ ఉన్నాం. ఒక 4 రోజుల కిందట సీట్లు జనసేనకి 24 కేటాయించడం, మరి ఇరువురు కలిసి నిన్న సభను తాడేపల్లిగూడెంలో కండక్ట్ చేయడం, ఒకరి జెండాను ఒకరు భుజాల మీద ఎత్తుకోవడం చూసాము. ఈ పొత్తుల మీద జనసేన అభిమానులు పెద్ద ఎత్తున విరుచుకుపడతా ఉన్నారు. మీ విశ్లేషణ ఏంటి ఈ పొత్తుల పైన? నిన్న తాడేపల్లిగూడెం సభ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానాన్ని బట్టి చూస్తే ఆయన మాటల్లోనే ఆయన ఏదైతే చెప్పారో వాటిని విశ్లేషించాలనుకుంటున్నాను. ఆయన పదే పదే గుంటూరు శేషాద్రి శర్మ గారి మాటలు చెప్తూ ఉంటారు. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర మరగదు, అట్లాగే తుఫాను చిత్తమని అనదు, పర్వతం ఒకటి వంగి సలాం చేయదు, నేను గొంతు విప్పితే దేశపు జెండాకి ఉన్నంత పొగరుందని చెప్పేసి ఇదే మాటలు మాట్లాడతారు. ఆయన మాట్లాడిన ఏ మాటలు అయితేనే వాటిని విశ్లేషించాలని ప్రజలు కూడా తెలిసే విధంగా చెప్తాను. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర మొకరెళ్దు అంటారు. మరి ఒక సినిమా హీరోగా లక్షల మంది అభిమానులు నువ్వు ఒక చిటికేస్తే, ఒక పిలిపిస్తే వచ్చి మరి రూపాయి ఖర్చు లేకుండా వచ్చేటువంటి అభిమానులు పెట్టుకొని, ఏ రాజకీయ పార్టీ నాయకుడికి కూడా లేనటువంటి జన సైనికుల్ని అభిమానులు పెట్టుకొని పార్టీని సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్ళకోకుండా ఈ రోజున 10 సంవత్సరాల నుంచి పార్టీని నడుపుతూ ఇప్పుడు ఏమి చేతగాని వాళ్ళలాగా ఎందుకు మోకరిల్లుతున్నావు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అనేది నాకు అర్థం కావట్లేదు. అలాగే తుఫాను ఒకటికి చిత్తమందని అంటున్నారు. చిత్తమని అన్నప్పుడు మరి నువ్వు 20 సీట్లు 24 సీట్లు ఎందుకు తీసుకుంటున్నావు, ఎందుకు డిమాండ్ చేయట్లేదు? మరి ఇదే టీడీపీ పొత్తు కోసం బీజేపీని వాడి దగ్గరికి వెళ్ళి నేను పొత్తు కలవడం కోసం బీజేపీతో అనేక మాటలు పడ్డాను, అవమానాలు పడ్డాను అంటున్నావు. అంత చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకు చిత్తం అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయాల్సి వస్తున్నావు? నువ్వు బీజేపీ దగ్గరికి వెళ్ళి నువ్వు బీజేపీతో పొత్తులో ఉండి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమన్నా మాట్లాడి చేసావా? అప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడితే అంటే అప్పుడు ఏదైనా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. మరి నా తల్లిని దూషించారు, మరి నాకు బోడిగుండు కొట్టించారని చెప్పి ఇదే ఎల్లో మీడియా టీడీపీ నాయకులని చెప్పారని చెప్పేసి అనేక మాటలు మాట్లాడినాడు. ఇవాళ ఎందుకు నువ్వు చిత్తమంటూ టీడీపీకి ఇది చేస్తామని అర్థం కావట్లేదు. పర్వతం ఎవరికి వంగదు, సలాం చేయదని అంటున్నారు. మరి మీరు ఎందుకు ఈ రకంగా జన సైనికులు మీరు సీఎం కావాలని చెప్పేసి ఎంతో తాతకలాడుతుంటే మిమ్మల్ని సీఎం అని చెప్పేసి మీ జాతి తరపు నుంచి సీఎం కావాలని చెప్పేసి అడుగుతున్నటువంటి మీ అభిమానులకి మీరు ఎందుకు తల ఉంచి 24 సీట్లకే వాళ్ళు ఇచ్చిన దానికే మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఆయన అనేది గొంతు విప్పితే నాకు జాతీయ జెండాకు ఉన్నంత పొగరుందని అంటున్నారు. అసలు పొగరనేది వంగవీటి రంగా గారి మరణాంతరం తెలుగు రాష్ట్రాలను కుదిపేయటమే కాకుండా ఆ జాతి దేశాన్ని కళ్ళు తెరిచే విధంగా శాసించారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఇదే జాతిలో ఉన్నటువంటి పెద్దల్ని కలుపుకొని ఎందుకు వెళ్ళట్లేదు? ముద్రగడ పద్మనాభం గారు కానీ లేకపోతే హరిరామ్ జోగయ్య గారి యొక్క సూచనలు కానీ ఎందుకు కలుపుకొని సీరియస్గా తీసుకొని వెళ్ళకోకుండా ఆ జాతిలోనే ఎందుకు ఎదగనివ్వకోకుండా చేయటం, అది ఇంకా పొగరని పదార్థం దానికి అసలు అర్థమేముంది? అసలు మీకు 24 సీట్లు టీడీపీ పొత్తులో ఇవ్వటం కంటే కూడా మీకు మీరుగా ఇండిపెండెంట్గా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో గట్టిగా పోటీ చేసినా మీకు మినిమం సీట్లు గ్యారంటీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు మేము ఆశించే స్థాయి కాదు, శాసించే స్థాయిలో ఉన్నాం రాజకీయాలని చెప్పేసి గర్వంగా చెప్పుకునే స్థాయి నుంచి పెట్టి మీరు ఎందుకు ఆ పొగర్ని, ఆ యొక్క ఆవేశాన్ని, జాతికి ఉన్నటువంటి గౌరవాన్ని ఎందుకు భంగం కలిగిస్తున్నారు ఎవరికి అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారితో పొత్తు అంటే ఇంతవరకు ఏ ఒక్కరు కూడా ఏ పార్టీ కూడా బతికి పట్టగట్ట దాఖలాలు లేవు. మరి ఆయన టీడీపీ ఆంధ్రప్రదేశ్లో గెలవని సీట్లు ఏవైతే ఉన్నాయో పొత్తులో భాగంగా ఆ సీట్లో మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం గెలవని సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే జనసేన ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ టీడీపీ క్యాండిడేట్ నుంచోబెట్టే అవకాశం ఉంది. ఇంకొక విషయం, జనసేన వాళ్ళు టీడీపీ క్యాండిడేట్ ఓట్లు వేస్తారు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో, కానీ మన జనసేన క్యాండిడేట్కి టీడీపీ వాళ్ళు పూర్తిగా సహకరించాలనేది నానుడి. ఎన్ని సీట్లు అనేది కాదు, ఎంతమంది క్యాండిడేట్లు అనేది 40% కంటే ఎక్కువ రావని చెప్పి నేను ముందు నుంచి చెబుతున్నాను. ఆ 24 సీట్లలో 10 సీట్లు మాత్రం కష్టపడ్డ జనసేన పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు వస్తాయి తప్పి మిగిలినవన్నీ కూడా టీడీపీ నుంచి కండవ మార్చుకొని వచ్చిన వాళ్ళే. ఎందుకంటే రేపు ఈ 24 గెలిస్తే రేపు మా పవర్ షేరింగ్ కావాలని వీళ్ళందరూ 24 మంది ఏకం అవుతారని చెప్పేసి ఆ అవకాశం ఇవ్వకోకుండా ఎక్కువ శాతం దాదాపు 15 సీట్ల వరకు టీడీపీ నుంచే రంగంలో తీస్తారు. అదేమంటే మీ అభ్యర్థులకి ఖర్చు పెట్టగల స్తోమత లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నాటకంలో భాగంగా ఈ రకంగా ఇచ్చేస్తారు. మీకు పవర్ షేరింగ్ ఏ రకంగా ఇస్తారు? నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంపీగా పోటీ చేసే అవకాశం. ఎందుకంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు కానీ మరి అది పవన్ కళ్యాణ్ గారికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి వీళ్ళు సేఫ్ జోన్ కోసం
వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టాలన్నా కానీ బీజేపీ కండువా కప్పుకోవాలి, లేదంటే కేసులు ఉన్న వాళ్ళు కూడా బీజేపీకి దగ్గర కావాలి కాబట్టి వీళ్ళు బీజేపీ భజన చేస్తున్నారు. సో ఈ ప్రక్రియలో మిమ్మల్ని నమ్ముకున్న అభిమానులకి ఇప్పుడు ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడంటారా? చెయ్యొచ్చు. మోస్ట్లీ ఎంపీకి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అనిపిస్తున్న పరిస్థితులు దృష్ట్యా. ఏం జరుగుతుందని చూడాలి. అది ఇంతవరకు ఆ జాతిలో 10 సంవత్సరాలైన పార్టీ పెట్టి ఈయన నియోజకవర్గం ఏదని ఇంతవరకు కాన్ఫిడెంట్గా నిర్ధారించుకోలేని దౌర్భాగ్య స్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అదేమంటే రాత్రి మీటింగ్లో అభిమానుల్ని ఇది చేస్తున్నాడు. సంస్థాగత నిర్మాణం లేదు టీడీపీ లాగా. మనకి మినిమం ఒక్కొక్క నియోజకవర్గం 800 మంది పోల్ బూత్ ఏజెంట్లు కావాలి, మనకి ఎవరు లేరని చెప్పేసి అది నిర్మించుకోలేకపోవడం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారి ఫెయిల్యూర్ తప్పించి అది అభిమానుల ఫెయిల్యూర్ కాదు, కార్యకర్తల ఫెయిల్యూర్ కాదు. అది కార్యకర్తలు మీరు సకాలంలో మీరు కావాల్సిన విధంగా మీరు మలుచుకోలేకపోయారు మీరు. సో దీన్ని అన్ని రకాలుగా మీరు ఫెయిల్యూర్ తప్పించి అభిమానుల్ని అనడానికి ఇక్కడ రైట్ లేదు. అభిమానులు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటే నాకు తెలిసి కాపు సామాజిక వర్గం ఎదగనుకోకుండా అటు టీడీపీ ఇటు వైసీపీ వాళ్ళు ఓడించే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిని ఓడించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ జాతిని కలుపుకొని మేము ఆశించే స్థాయి కాదు, శాసించే స్థాయిలో ఉన్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తే ఎవరు కదపలేని పరిస్థితి. కానీ అందుకాకుండా ఆ జాతిలో ఉన్న కలుపుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఒంటెద్దు పోకడపోయి చంద్రబాబు నాయుడికి సలాం అంటున్నారో ఆటోమేటిక్గా ఈ నీని కించపరుచుకున్నట్టు అవుతుంది, జాతిని దిగజార్చినట్టు అవుతుంది. ఈ హరిరామ జోగయ్య గారు అలాగే ముద్రగడ పద్మనాభం గారు లెటర్లు బంద్ చేసి నాతో పాటు కలిసి నడవాలా, ఉచిత సులహాలు కావద్దు, నాకు కావాల్సిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకి బదులుగా హరిరామ్ జోగయ్య, ముద్రగడ పద్మనాభం గారు మళ్ళీ ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మన జాతి నుంచి సీఎం అవ్వాలి. దశాబ్దాలుగా ఈ కమ్మ సామాజిక వర్గం లేదంటే రెడ్డి సామాజిక వర్గం అయినా మన జాతిలో 25% ఓటు బ్యాంకింగ్ ఉంది. మనం ఎందుకు సీఎం కాకూడదని ఒక ఆకాంక్ష, ఆ పోరాటాన్ని చేసినటువంటి ముద్రగడ గారికి వాళ్ళకి ఒక ఆశ ఉంది. కానీ ఈ జాతిని కలుపుకొని వెళ్ళకోకుండా పార్టీని స్ట్రెంథన్ చేసుకోకుండా 10 ఏళ్ళైనా కానీ పార్టీ పెట్టినప్పుడు ఎక్కడ ఉందో ఇప్పటికీ అలాగే ఉందో తప్పించి ప్రజా సమస్యలతో దగ్గర అవటం కానీ ప్రజలతో మమేకం అవటం కానీ ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా చేయలే. ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా సరే కసి అనేది ఉండాలి. ఆ కసి అనేది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి తెలిసి నేర్చుకోవాలి ఎవరైనా సరే. ఆయన 1,00,000 కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నా కానీ పార్టీని అసెంబ్లీని రద్దు చేసుకొని మరీ బయటకు వచ్చేసేసి పాదయాత్ర చేసి కసితో చేసి ఆయన్ని ఒకసారి అన్నా ఈయనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రజలని దగ్గర అయ్యారు కాబట్టి నేను సీఎం పదవిని కోరింది. కష్టపడకుండా ఏ పదవి దగ్గరికి రాదు. మరి అంత సాహసం చేసే ఇది పవన్ కళ్యాణ్లో లేదు కాబట్టి జాతితో పాటు ఆయన నమ్ముకున్నటువంటి సమాజం ఇది అవుతుంది. ప్రత్యామ్నాయం కావాలనుకున్న ప్రజలు కూడా మోసపోతున్నారు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి. చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటారండి ఈసారి? అది ప్రజలు తేల్చాలండి. అది ఏదనేది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కరెక్టా కాదా, తప్పా రైటా, ఇది కాకపోతే ఆల్టర్నేటివ్ ఏంటి, అటు చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకెవరన్నా ఉన్నా ప్రత్యామ్నాయం అయితే ఉంది. మరి ఈ పరిస్థితుల్లో అది జగన్లో ఎవరికి ఓటేస్తారనేది తెలియదు. అది ప్రజా నిర్ణయాన్ని మనం గౌరవించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన జేడీ లక్ష్మీనారాయణ గారు ఆయన జాబ్కి రిజైన్ చేసిన కానించి గత 7 సంవత్సరాలుగా ప్రజల్లోనే ఉన్నారు. ఎక్కువ శాతం 90% ప్రజల్లోనే ఉన్నారు. మరి ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు ఉన్నారనేది ఆయనకే తెలుసు, ప్రజలకే తెలుసు. చెప్పుకొచ్చినది ఏంటంటే మదం ఎక్కి కొట్టుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి, నేను నీ మదం తీరుస్తాను, ఓడగొడతాను, నేను ఇంటికి పరిమితం చేస్తా అంటున్నాడు. ఈ సినిమా డైలాగులు సినిమాకి పరిమితం అయితే అభిమానులు కేరింతలు కొడతానికి ఉపయోగపడితే అది ఓటు బ్యాంకింగ్గా మారదు. ఇలాంటి పరిస్థితుల్లో మన జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక మేనిఫెస్టో పెట్టారు, ప్రజా మేనిఫెస్టో అని చెప్పి తీసుకొచ్చారు. అన్ని రకాలుగాను ఇటు సంక్షేమమే కాకుండా ఇటు అన్ని రకాలుగాను అభివృద్ధి దిశగా మీరు సంక్షేమం వాళ్ళెవడో 15 సంవత్సరానికి 15,000 ఇవ్వటం కాదు, నెలకు 15,000 సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తానని చెప్పేసి ఇటు మహిళలకి, యువతకి, పెద్దలకి అన్ని రకాలుగాను ఇండస్ట్రీస్ పరంగా కానీ అభివృద్ధి పరంగానే అప్పులు లేకోకుండా రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనే దాని మీద అన్ని అంశాలను క్రోడీకరించుకుంటూ ఆయన యొక్క అనుభవాన్ని ప్రజలతో మమేకమైనటువంటి ఆయన్ని తెలుసుకున్నటువంటి అంశాలతో మేనిఫెస్టోని తయారు చేశారు. ఇప్పుడు టీడీపీ జనసేన కూడా ఇంతవరకు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. జేడీ లక్ష్మీనారాయణ గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మరి అంతకన్నా దమ్ముగా మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రజలకు దగ్గర అవకాశాలు ఉన్నాయా వీళ్ళకి? మరి టీడీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం రుణమాఫీకి బాండ్లు ఇచ్చి మోసం చేసింది. 33 లక్షల మంది రైతులు మోసం చేసింది. అది ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ జీవోను రద్దు చేసింది. అయినా కానీ టీడీపీ కానీ జనసేన కానీ వీళ్ళు ఎక్కడ కూడా దాన్ని
ఖండించలేదు. అదే జేడీ లక్ష్మణ్ గారు దీని మీద హైకోర్టులో పిల్లేస్తున్నారు. అట్లాగే విశాఖ ఉక్కు మీద కూడా ఏ ఒక్క నాయకుడు ఏ పార్టీ ముందుకు రాకపోయినా కానీ ఈయన హైకోర్టులో పిల్లేసి అనేక రకాలుగా ముందుకు వస్తున్నారు ప్రజల పక్కన. ఈ జేడీ లక్ష్మీనారాయణ గారు సిబిఐలో ఎంత సంచలనం సృష్టించారో రాజకీయ కోణంలో కూడా అదే సంచలనం సృష్టిస్తారు. రైతులు చివరిగా ప్రసాద్ గారు, గ్రామాలలో వైఎస్ఆర్సీపీకి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, కాస్త పట్టణాల్లో తగ్గిందని చెప్పేసి అంటున్నారు. ఈ అభిప్రాయంతో మీరు ఏకీపించుతున్నారా? టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో అర్బన్ ఏరియాలో బాగా ఓటింగ్ వచ్చింది, గ్రామాల్లో పోయింది. కానీ నాకు తెలిసి అది ఎందుకు పోయిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సంక్షేమాలు విలేజెస్లో సరిగా అందలేదనేది ఒక నానుడు ఉంది. మరి అది ఒక ఫ్యాక్టర్ కావచ్చు. మరి ఈ రకంగా పోల్చుకుంటే సంక్షేమం అనేది విలేజెస్లో బాగానే ఉంది, అర్బన్లో బాగున్నా కానీ అర్బన్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి క్వైట్ ఆపోజిట్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందని నా యొక్క అనిపిస్తుంది. మరి రేపు ఓటు బ్యాంకింగ్ ఎలా ఉంటుందని మనం చెప్పలేము. అది ప్రజలు డిసైడ్ చేయాలి ఏది చేయాలన్నా కానీ. అంటే గ్రామాలలో వైఎస్ఆర్సీపీకి ఓట్లు ఎక్కువ పడతాయంటారా అని టీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చుకుంటే వైసీపీకి కొంత ఓటు బ్యాంకింగ్ పడే అవకాశం ఉందని నా యొక్క అవగాహన. రేపు ప్రజలు అది నిర్ణేతలు ప్రజలే కాబట్టి నేను కరెక్ట్గా 100% చేస్తానని నేను చెప్పలేను. అది మరి జేడీ లక్ష్మణ్ గారి మేనిఫెస్టో కూడా ఇలా ఉంది. మరి ఒక అవకాశం జేడీ గారికి కూడా ఇవ్వాలని చెప్పేసి చేసి మరి ఆయన మీడియా లేదు కాబట్టి ఈ మేనిఫెస్టోను మరి మీలాంటి ఛానల్స్ ద్వారానే బయటికి వెళ్ళాలి. ఇంత ఇదిగా దమ్ముగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మరి ఇంతే దమ్ముగా ప్రజలతో మేము ఉంటాము, ప్రజల సంక్షేమం కాదు అభివృద్ధి కూడా మేము చేస్తామని చెప్పేసి అంత దమ్ముగా మేనిఫెస్టో రిలీజ్ చేయగల సత్తా టీడీపీకి కానీ జనసేనకు కానీ ఉందా? ఎట్లాగో మన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, నా వల్ల లాభం జరిగితేనే ఓటేయండి, లాభం జరగకపోతే ఓటేద్దని సంశయంగా చెబుతారు. ఇక ఆయన మేనిఫెస్టో 2 పదాలని తెలిసిపోతుంది. మరి టీడీపీ జనసేన కలిసి జేడీ గారి లాగా మరి ఇది మా ప్రజా మేనిఫెస్టో దమ్ముగా రిలీజ్ చేసే దమ్ము ఉందా? మరి అటు అన్ని రకాలుగాను రైతులకు కానీ అన్ని రకాలుగాను అండగా నేను పోరాడే ప్రజా సమస్య మీద కూడా బ్యాంకు తరలించే ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అన్యాయం మీద కూడా జేడీ లక్ష్మణ్ గారు ముందుకు వచ్చి అటు కాగుకి, సీజేఐకి, నల్సాకి, లోక్పాల్కి, రాష్ట్రపతికి అందరికీ లెటర్లు రాశారు. మరి ఇదే దమ్ము మేము రైతు పక్ష పార్టీల రైతులకు పక్కన ఉన్నామని చెప్పి మాట్లాడే ఈ పార్టీలు ఏవైనా సరే అటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వీళ్ళు రాసే దమ్ము ఉందా? రైతులు న్యాయం చేసే సత్తా ఉంది వీళ్ళకి? జేడీ గారికి ఆ సత్తా ఉంది. ఆయన మార్కు సిబిఐలోనూ చూశారు, ఇప్పుడు రాజకీయంలో కూడా చూడబోతున్నారు.